అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. ట్రంప్ 500% టారిఫ్ ప్రస్తుతానికి ఎక్కడ చూసినా ఇదే చర్చ అయితే నడుస్తుంది. యాక్చువల్‌గా నాకు కూడా ఇద్దరు ముగ్గురు కామెంట్స్ పెట్టారన్నమాట. సార్ దీని మీద వీడియో చేయండి. ఈ 500% టారిఫ్ స్టార్ట్ అవుతే ఏంటి అమెరికాలో ఉండే వాళ్ళకి ఇంపాక్ట్ ఎలా ఉంటది? అంటే మోర్ ఆర్ లెస్ మన ఇండియన్స్‌కి గ్రాసరీ రేట్లు పెరుగుతాయంట కదా! తర్వాత రైసు అది స్టాక్ ఉన్నదంట. ఇవన్నీ జనరల్ డిస్కషన్ అంతా జరుగుతుంది. సార్ వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్తే పర్టిక్యులర్ వీడియో చేస్తున్నాను అన్నమాట. యాక్చువల్‌గా ప్రస్తుతానికి ఏంటంటే ఇది ట్రంప్ బ్యాక్డ్ బిల్ కాబట్టి మోర్ ఆర్ లెస్ వెయిటేజ్ ఎక్కువ ఉంటదన్నమాట. ఎందుకంటే హెడ్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి ఆయన సపోర్ట్ చేసినటువంటి బిల్లు. మెయిన్ రీజన్ ఏంటి అంటే కొంత పాలిటిక్స్ ఈ రాజకీయాలు ఏంటంటే గ్లోబల్ ప్రెషర్ అనేది కంట్రీస్ మీద తీసుకురావటానికి అని. సో ఈ 500% ఎవరి మీద ప్రయోగిస్తారు అంటే రష్యన్ ఆయిల్ కొనేటువంటి దేశాల మీద అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ప్రస్తుతం అసలు దీని పరిస్థితి ఎలా ఉంది ఏంటి అంటే ఇది నెక్స్ట్ వీక్ మోర్ ఆర్ లెస్ డిస్కషన్‌కి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అంటే పాస్ అవ్వటానికి గూడా పాజిటివ్ రేట్ ఎక్కువే కనబడుతుంది అని జెప్పి సోషల్ మీడియాలో ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది సెనేటర్స్ దీనికి సపోర్ట్ చేస్తున్నారని, అంటే గ్లోబల్‌గా కొంత ఇండియాకి అగైనెస్ట్‌గా ఉన్నటువంటి వాళ్ళు, చైనాకి అగైనెస్ట్‌గా ఉన్నటువంటి వాళ్ళు మోర్ ఆర్ లెస్ అలాంటి వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ఏంటంటే వీళ్ళు మాగా అనేది ఒకటి తీసుకొచ్చారు కదా! మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో ఇలా కొంత ప్రెషర్ అనేది తీసుకొనొస్తే బయట నుంచి ఎవరెవరైతే ఇంపోర్ట్‌గా చేసుకుంటున్నామో అమెరికాకి అట్లాంటి బిజినెస్‌లన్నీ తగ్గించి లోకల్‌గా బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేస్తే కొంత ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతదనేది ఒక ఆలోచన. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇది రష్యన్ ఆయిల్ ఎవరెవరైతే కొంటున్నారో వాళ్ళ మీద వేయడానికి ప్లాన్ చేస్తున్నారన్నమాట. సో ఒకవేళ ఈ బిల్ గనక పాస్ అవుతే 500% అని అన్నారు కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా 500% వేయాలని ఉండదు. ఇది కంట్రీ స్పెసిఫిక్, తర్వాత గూడ్స్ స్పెసిఫిక్, తర్వాత ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రాసరీ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకున్నారనుకోండి, దానికి ఎంత వేయొచ్చు అనేది ఉంటది. సో 100% చెప్పింది చెప్పినట్టు 500% అనేది వేయరు. ఆల్రెడీ 50% టారిఫ్స్ మొన్న లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయినాయి కదా! అవి నడుస్తూ ఉన్నాయి. దానివల్ల కొంత మన గ్రాసరీ రేట్లు అవి ఏవైతే ఉన్నాయో అవి కొంత పెరిగినాయి. సో ఇప్పుడు ఈ 500% గనక స్టార్ట్ అవుతే ఇండియా బెండ్ అవుతదా మరి? ఎందుకు అంటే 500% చాలా ఎక్కువ గదా! ఇండియా నుంచి దాదాపు $120+ బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ మనము అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేస్తాం. పెద్ద పెద్ద టెక్స్‌టైల్ కంపెనీస్, పెద్ద పెద్ద బ్రాండెడ్ క్లోతింగ్ కంపెనీస్ ఉన్నాయి. అవి గూడా ఇండియా నుంచి తెచ్చుకొని అంటే ఎందుకంటే ఇండియాలో మెయిన్ లేబర్ అనేది కొంత సాలరీ తక్కువ ఉంటది కాబట్టి ఈ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఇండియా నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇండియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇలాంటి తక్కువ జీతాలు ఉన్నటువంటి కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో చేసుకొని అక్కడ అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు వాటికి కొంత ఆల్రెడీ ఇబ్బంది అయితే వస్తుందన్నమాట. ఒకవేళ మెయిన్ ఇది స్టార్ట్ అవ్వటం వల్ల 500% స్టార్ట్ అవ్వటం వలన ఇండియా బెండ్ డౌన్ అయ్యి ఆయిల్ కొనటం మానేస్తదా? అసలేంటి ట్రంప్ బాధ? ట్రంప్ చెప్పడం ఏంటంటే మీరు రష్యన్ ఆయిల్ కొంటున్నారు. రష్యన్ ఆయిల్ కొనటం వల్ల మీరు రష్యాకి డబ్బులిస్తున్నారు. రష్యా డబ్బులు తీసుకపోయి వార్‌లో పెట్టుబడి పెడుతుంది. అంటే ఇండైరెక్ట్‌గా మీరు యుక్రెయిన్‌లో జరుగుతున్నటువంటి యుద్ధానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ వాదన. మన వాదన ఏంటి? రష్యా మాకు చీప్‌గా ఆయిల్ అమ్ముతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా గాని ఇప్పుడు ఒక ఫ్యామిలీ హెడ్ ఉన్నాడనుకోండి, ఎక్కడ బర్డెన్ తక్కువుంటది. మనం ఎక్కడ పోయి కూరగాయలు కొంటే చీపొస్తాయి, ఎక్కడ సరుకులు కొంటే చీపొస్తాయి. ఓ 4 షాపులు తిరిగి ఎత్తుకొని కొంటా ఉంటాడు. సో ఇది గూడా ఈ స్ట్రాటజిక్ అఫైర్స్‌లో భాగంగా గవర్నమెంట్ గూడా ఏం చేస్తదంటే, మనం ఎక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ జేసుకోవచ్చు, ఎక్కడి నుంచి ఏ రకమైనటువంటి లో కాస్ట్ ఆయిల్ ఇంపోర్ట్ జేసుకోవచ్చు, టాక్సెస్ ఇది ఎక్కడైతే తక్కువైతాయి. సో ఇప్పుడు యూఎస్ డాలర్స్‌లలో పే చేయాలి. ఒక్కొక్కసారి ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాలెన్స్ చేద్దాము. సో ఇప్పుడేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 100 మిలియన్ బ్యారెల్స్ కొనుక్కుంటున్నాం అనుకోండి. దానికి ఈ డబ్బులు కట్టాలి. యూఎస్ డాలర్స్‌లో కట్టాలి. దాని బదులు ఏంటంటే మేము మా కంట్రీ నుంచి మీకు ఎక్స్‌పోర్ట్ చేసేటువంటి గూడ్స్ ఏదైతే ఉందో మనం దానికి దీనికి నలిఫై చేసుకుందాము. బ్యాలెన్స్ ఏదన్నా ఉంటే డబ్బులు కడతాము. అన్నప్పుడు ఏమవుద్దంటే అప్పుడు మనం అంత మనీ యూఎస్ డాలర్స్‌లో పే చేయక్కర్లేదనమాట. యూఎస్ డాలర్స్‌లో వాడకపోవటం వల్ల అది కొంత యూఎస్‌కి డిసడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఒకవేళ ఈ 500% టారిఫ్ బిల్ గనక పాస్ అయ్యి, నిజంగా మన ఇండియా మీద ప్రెషర్ తీసుకొస్తే రేపొద్దున ఇండియా కొనడం మానేస్తదా? అంటే ఓవర్‌నైట్ ఎప్పుడు మానేయరండి వీళ్ళకి. ఎందుకంటే బైలేటరల్ అగ్రీమెంట్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ అగ్రీమెంట్స్ ఉంటాయి. ఇప్పటికిప్పుడు ఈ ఆయిల్ కొనడం మానేయటం అనేది ఉండదు గానీ, లాంగ్ రన్‌లో స్ట్రాటజిక్ అఫైర్స్ అనేవి బిల్డ్ అవుతాయి. అంటే నెక్స్ట్ ఫర్దర్‌గా ఎక్కడ, ఎలా రిజర్వ్ చేసుకోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడ తక్కువ దొరుకుతుంది, ఏం జేయాలి అనటం, లేకపోతే వీళ్ళతో నెగోషియేషన్స్ చేసుకోవడానికి ట్రై చేయటం. జనరల్‌గా సింపుల్‌గా ఏ కంట్రీ గూడా వదిలేసేయదు అలా టారిఫ్ ఏస్తే.
ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియా మీద తీసుకొస్తున్న ప్రెషర్‌కి జనరల్‌గా కొన్ని కంట్రీ ఇప్పుడు చైనా ఉంది. చైనా రిటాలియేట్ అయింది. నువ్వు 100 ఏస్తావా? మేము 150 ఏస్తాం. 150 ఏస్తావా? మేము 200 ఏస్తాం టైప్‌లో రిటాలియేట్ అయింది. సో, మన కంట్రీ ఏంటంటే గొడవ ఎందుకులే అన్నట్టు కొంచెం చూసి చూడనట్టు ఉన్నారనమాట. సో, ఇప్పుడు రేపొద్దున ఇది గూడా స్టార్ట్ అయింది అంటే ఏంటంటే, ఇండియా నుంచి తీసుకెళ్ళి అమ్మేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అమెరికాలో అవి విపరీతంగా పెరిగిపోతాయి. ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో వాళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ బీభత్సంగా పెరిగిపోతది. ఎందుకంటే మన ఇండియన్స్ మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ ఆల్ ఎటు పోయినా ఈ స్పైసీస్ మీద, తర్వాత నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే నార్త్ ఇండియన్ ఫుడ్ మీద చపాతీలు, రైస్ ఇలాంటి వాటి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ప్రతిరోజు పిజ్జా, బర్గర్‌లు తిని అయితే మనం బతకలేం గదా! అక్కడ లోకల్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ఒక డిఫరెంట్ ఫుడ్ ఉంటది. బ్రెడ్ తింటారు. లేకపోతే ఆ మీట్, చికెను ఇవన్నీ జస్ట్ రా ఫుడ్స్ వండుకొని తింటారు. మనం ఏంటంటే రైస్ కంపల్సరీ. మోర్ ఆర్ లెస్ ఎక్కువ మంది రైస్ తినేవాళ్ళు ఉంటారు. చపాతీలు తినేవాళ్ళు ఉంటారు. దాంట్లో కర్రీ మనకు వెజిటబుల్స్ కావాలి. సో, ఇండియా నుంచి చాలా ఐటెమ్స్ ఇక్కడికొస్తుంటాయి. మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి రైస్. రైస్ రేట్ పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. 500% అంటే ఆలోచించండి ఎంత పెరుగుతది. సరే 500 అయిపోయినా ఒక 200% ఏసినా గానీ ఈ టారిఫ్ అనేది చాలా పెరిగిపోతది. సో, అది మొత్తానికి ఏస్తారా? లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైస్ బ్యాగ్ $15 ఉందనుకోండి. సో, అప్ టు $10 వరకు 200% ఏసి $5కి ఏమన్నా 50% ఏస్తారా? ఇలాంటి డిస్కషన్స్ కూడా చాలా ఉంటాయి. సో, కాబట్టి ఇది గనక కన్ఫర్మ్డ్‌గా స్టార్ట్ అవుతే ఈ ఈ రేట్లవి ఖచ్చితంగా డెఫినిట్‌గా పెరిగే ఛాన్స్ ఉంది. అందరూ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే పెరుగుతది. ఇబ్బంది పడతారు. మరి ఇది లోకల్ వాళ్ళకి యూఎస్ అంటే ఈ ఇండియన్ గ్రాసరీ మీద డిపెండ్ అవునటువంటి లోకల్ వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది అంటే యెస్ చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది. ఇండియన్ ఫుడ్ అనేది పక్కన పెడదాం కొంచెంసేపు. ఇండియా నుంచి ఏ గూడ్స్ వస్తున్నాయి? మెయిన్ తీసుకుంటే టెక్స్‌టైల్స్ గాని, ఫుడ్ గాని, ఎలక్ట్రానిక్స్ గాని, ఫోన్‌లు కూడా తయారై అమెరికాకి తీసుకొచ్చి అమ్ముతా ఉంటారు ఐఫోన్‌లు. అలా చాలా గూడ్స్ యూఎస్ వస్తూ ఉంటాయి గదా! అవి ఏమవుతదంటే ఈ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ డీలర్స్ మధ్యలో బిజినెస్ ట్రేడర్స్ వీళ్ళంతా రకరకాల మంది ఉంటారనమాట. వాళ్ళేం జేస్తారంటే ఆల్టర్‌నేట్ మార్కెట్ అనేది ఎతుక్కుంటారు. ఎందుకంటే ఇండియా నుంచి ఇప్పుడు ఒక 10 టీ షర్ట్‌లు కొనుక్కొచ్చి ఇంత టారిఫ్ ఏసి ఇక్కడ మనం అమ్మితే ఎవరు కొనుక్కుంటారు? రేట్ పెరిగిపోతది గదా! ఇదివరకు $20కి $30 కొనుక్కునేటువంటి షర్టు ఇప్పుడు $70 అయిందనుకోండి. ఎందుకు కొనుక్కుంటాడు వాడు? వచ్చి షాప్‌కొచ్చినోడు కొనుక్కోడు. ఎళ్ళిపోతాడు. అప్పుడు బిజినెస్ యూజర్ ఎవరైతే ఉంటారో అమ్ముదాం అనుకునేవాడు వాడి బిజినెస్ లాస్ అవుద్ది. వాడేం జేస్తాడు? ఆల్టర్‌నేట్ సోర్స్ ఎతుక్కుంటాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. బంగ్లాదేశ్ నుంచి కూడా సేమ్ ఇలానే క్లోతింగ్ అనేది వస్తా ఉంటది. సో, అక్కడ డీలర్స్‌తోని మాట్లాడుకుంటాడు. అక్కడి నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేస్తా ఉంటాడు. ఈ బిజినెస్ అనేది కొంత లాస్ అవుతదనమాట. లేదు కొన్ని రోజులు మనం ఆలోచిద్దాము, కొద్దిగా సెట్ అయ్యే వరకు చూద్దాం అనుకున్నప్పుడు ఏమవుతదంటే బిజినెస్ తగ్గిపోతది. తగ్గిపోవటంతోటి వాళ్ళ ఇన్‌కమ్ తగ్గిపోతది. ఆ ఇంపాక్ట్ స్లోగా జాబ్స్ మీద పడతది. ఎంప్లాయీస్‌ని తీసేయాల్సొస్తది. ఆ ఎంప్లాయీస్‌ని తీసేయటము, సాలరీలు ఇవ్వకపోవటము, టాక్స్ కట్టడం వల్ల ఇది ఎకనామిక్ ఇంపాక్ట్ అవుతది. ఎకనామిక్ ఇంపాక్ట్ అవ్వడం వల్ల మెయిన్ ఏంటంటే అమెరికా ఈ స్టాక్‌లు పడిపోవటము. ఇదంతా ఒక పెద్ద చైన్ ఆఫ్ సప్లై చైన్ ఏదైతే ఉందో, ఆ పెద్ద చైన్ ఆఫ్ మూవ్‌మెంట్స్ అన్నీ జరుగుతా ఉంటాయన్నమాట. సో, కానీ వీళ్ళేంటి అంటే పొలిటికల్ పవర్. ఇప్పుడు ఈ పొలిటికల్ పవర్ అనేది చూపించాలంటే ప్రెషర్ తీసుకురావాలి. గ్లోబల్‌గా ప్రెషర్ తీసుకొచ్చి అంటే ఇప్పుడు ఇది యూరోప్, యూకే ఇట్లాంటి కంట్రీస్ మీద అప్లికబుల్ అవ్వదు. ఓన్లీ రష్యా ఆయిల్ కొనేటువంటి కంట్రీస్ మీదనే ఎక్కువ కొనేటువంటి కంట్రీస్ మీదనే అప్లికబుల్ అవుతదన్నమాట. చైనా మీద గాని, మరి వాళ్ళు భయపడతారా? వీళ్ళు భయపడతారా? ఇవన్నీ తెలీదు. ప్రస్తుతానికైతే తెలీదు. కాకపోతే మాత్రం అంత సింపుల్‌గా, ఈజీగా జరిగేటువంటిదైతే కాదు నేను అనుకోవటం 500%. చాలా ఎకానమీ తలకిందులైపోతది. 500% టారిఫ్ ఏస్తే ఇప్పుడు ఇండియా నుంచి గూడ్స్ గనక ఆపేశారనుకోండి కొనుక్కోవటం. అంత టారిఫ్ పెట్టి మొన్న గూడా ఏమైంది రీసెంట్‌గా 100% టారిఫ్ ఏస్తా అని ట్రంప్ చెప్పారు గదా! చెప్పినప్పుడు ఏమైందంటే ఈ ట్రేడర్స్ అందరూ గూడా పాస్ జేసి పెట్టేశారు. అంటే ఇప్పుడు తయారైనటువంటి బట్టలు కొన్ని లక్షల బట్టలు వేర్ హౌస్‌లో అలా ఉండిపోయినాయి కొన్ని రోజులు. మళ్ళీ కొంత సెట్ అయ్యి కొంచెం ఆయన తగ్గిచ్చి మళ్ళా 100 నుంచి 50కొచ్చి అట్లా తగ్గిచ్చిన తర్వాత మళ్ళా ఎక్స్‌పోర్ట్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి కొనుక్కొని ఎవరు స్టాక్ పెట్టుకోరు. రేపొద్దున వాళ్ళకక్కడ అమ్ముకునేటప్పుడు రేటు పెరుగుతది గదా! ఇప్పుడు కొనుక్కునేటప్పుడు తక్కువ కొనుక్కోలేరు. ఫర్దర్‌గా ఏం జరుగుతదో తెలియకుండా స్టాక్ కొని పెట్టుకున్నారనుకోండి, ఇంపోర్ట్ చేసుకునే టైంకి బిల్లు పాస్ అవుతే ఒకవేళ అదేమన్నా మళ్ళీ ఎఫెక్ట్ అవుతదా అనేది
సో ఈ ట్రేడింగ్ మీద పెద్ద ఇంపాక్ట్ అవుతది. ఈ ట్రేడింగ్ మీద ఇంపాక్ట్ ఆబ్వియస్‌లీ షేర్ల మీద ఇంపాక్ట్ అవ్వడము, కరెన్సీ ఆల్రెడీ మన ఇండియన్ రూపీ చాలా దారుణంగా డే బై డే పడిపోతా వస్తుంది. 91కో, 92కో వచ్చింది. రోజు రోజుకి పడిపోతుంది. ఇంత దారుణంగా ఎప్పుడు పడిపోలేదు అసల. సో మరి అది ఎందుకు పడిపోతుంది అంటే ఇంక మన ఇండియా నుంచి అందరూ బిజినెస్‌లో డబ్బులు తీసుకెళ్ళి వేరే కంట్రీస్‌లో పెట్టుబడి పెడుతున్నారు అని. ఆబ్వియస్‌లీ పెడతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ కింగ్డమ్ ఉందనుకోండి, ఇంట్రెస్ట్ రేట్లు చాలా హై ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ పెడితే లాభం కదా! ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఏం లాభం? అలా చూసుకుంటారనమాట. ఎక్కడ లాభం ఉంటే అక్కడికి తీసుకొచ్చుకొని ఇన్వెస్టర్స్ డబ్బులు తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ డబ్బులు లాగేసుకుంటారో కరెన్సీ రేట్ అనేది ఆటోమేటిక్‌గా డౌన్ అయిపోతా వస్తుందన్నమాట. సో ఇవన్నీ గ్లోబల్ ఇవి మెయిన్ చెప్పాలంటే రాజకీయాలు, ఈ జియో పాలిటిక్స్ అన్నీ చాలా ఉన్నాయి. బట్ 500% టారిఫ్ అయితే అంత సింపుల్‌గా అయితే అప్లికబుల్ అయితే కాదని నేను అనుకుంటున్నా. బట్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లలో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.